Hello friends, very good morning. So welcome to today's burning topic. So friends, today our topic is one nation, one election అనేటువంటి కాన్సెప్ట్ అయితే కనుక సో ద బర్నింగ్ ఇష్యూ దట్ వీ విల్ టేక్ అప్ టుడే అండి. సో బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మనం ఏంటి అని అంటే కనుక ఫ్లాట్ 20% ఆఫ్ అక్రాస్ ద యాప్, మొత్తం అన్ని కోర్సెస్ మీద మనం యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి సో టు ద ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు కూడా మీకు అన్నిటి మీద కూడా 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుందండి. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మనకి వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే యూ కెన్ స్పీకప్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్ అండ్ యూ కెన్ రిజాల్వ్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ఇన్ టు యువర్ particular desired course to enrich your preparation. Similarly, you can visit our website as well, www.ltxclasses.com website ni kuda meeru visit cheste you can see all the list of courses that we are providing and you will get all the free materials that we will be posting from time to time. Yes, that's it friends. Let's start the today's topic. Simultaneous polls plan gets union cabinet nod. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక యూనియన్ క్యాబినెట్ రీసెంట్లీ సో ఒక హై లెవెల్ కమిటీని కన్స్టిట్యూట్ చేశారండి మన కంట్రీలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి, లైక్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకేంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ కమిటీని మనకి కన్స్టిట్యూట్ చేశారు, విచ్ ఇస్ హెడెడ్ బై ద ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. సో రామ్నాథ్ కోవింద్ యొక్క రిపోర్ట్ రీసెంట్గా కమిటీ యొక్క రిపోర్ట్ అయితే రీసెంట్గా సబ్మిట్ చేశారు అండ్ యూనియన్ క్యాబినెట్ హ్యావ్ ఈవెన్ యాక్సెప్టెడ్ దోస్ రికమెండేషన్స్. సో యూనియన్ క్యాబినెట్ ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క రికమెండేషన్స్ని కూడా మనకి యాక్సెప్ట్ చేయడం అయితే కనుక జరిగింది. ఈ యొక్క టాపిక్ ఇష్యూ గురించి మనం ఏంటి అని అంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అసలు కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కోవింద్ ప్యానెల్, రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ ఆన్ కండక్టింగ్ ద simultaneous elections across the country. So what does this simultaneous elections ante ardham enti, like what is this one nation one election ante ardham enti, what is its meaning is all about. So the meaning అనేటువంటిది ఏంటి చూసినట్లయితే ఇప్పుడు మన కంట్రీలో ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి we have the elections at parliament level and we have the elections at the legislative assembly. So okay, so what is one nation and as well as the one election. So this is what holding the simultaneous elections అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ మీదన వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనేలాగో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ప్రిన్సిపల్ని అయితే కనుక మనకైతే తీసుకుని వచ్చారండి. ఈ ప్రిన్సిపల్లో మనకి ఏంటి అని అంటే కనుక లైక్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి లోక్సభ ఎలక్షన్స్, ఒక్కొక్కసారి ఏమో ఏదో ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అలా జరుగుతూనే ఉంటున్నాయి అన్నమాట. ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్టేట్లో మనకి ఎలక్షన్స్ అనేటువంటివి సో జరుగుతూనే ఉన్నాయి. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఎలక్షన్స్ మీదనే మనకి ఫోకస్ అనేటువంటిది ఉంటుంది తప్ప ఇంకా గవర్నెన్స్ మీదన ఫోకస్ అనేటువంటిది ఉండదు. సో బికాస్ ఆల్ ద అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ అఫీషియల్స్ సో హూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇంప్లిమెంటెడ్ ద గవర్నమెంట్ స్కీమ్స్, so they are all worried about they will be in the election mode only. సో ఇలా ఉండకుండా ఉండాలి, ఓన్లీ వన్స్ ఇన్ 5 years మాత్రమే ఎలక్షన్స్ అనేటువంటివి జరగాలి. సో వేర్ సైమిల్టేనియస్గా అంటే మొత్తము అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్, ఆల్ ద అసెంబ్లీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లోక్సభ పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ అండ్ ఈవెన్ ద లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ లోకల్ బాడీస్, సో దట్ ఈస్ ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా అయిపోవాలి, సైమిల్టేనియస్గా జరగాలి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఎలక్షన్స్ ఇయర్ అనేటువంటిది ఒక్క ఇయర్ మాత్రమే ఉంటుంది అండ్ అక్కడి నుంచి 5 years వరకు కూడా మళ్ళీ ఎలక్షన్ అనేటువంటి మాట ఉండకుండా సో ది కంప్లీట్లీ ఇట్ విల్ బీ రిలేటెడ్ టు ద గవర్నెన్స్. ఇప్పుడు ఇంకా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ మీదన, అడ్మినిస్ట్రేషన్ మీదన, గవర్నెన్స్ మీదన, పీపుల్ యొక్క వెల్ఫేర్ మీదన ఫోకస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. అదే మనం ఇక్కడ రాసాం చూడండి. దిస్ కాన్సెప్ట్ ఎయిమ్స్ టు హోల్డ్ బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ together. It will also include elections for the urban bodies and panchayats. So that is the third tier of the government. The local bodies మనకి పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంక్లూడింగ్ దిస్ పర్టికులర్ థింగ్. ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏవేంటి అసలు అనేటువంటిది మనం చూసినట్లయితే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ కాస్ట్ ఎఫిషియన్సీ, బికాస్ ద బర్డన్ ఆన్ ద
గవర్నమెంట్ ఈజ్ హ్యూజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎలక్షన్స్. చూడండి, దేర్ విల్ బి ఇలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల దేర్ విల్ బి ఏ హ్యూజ్ స్కోప్ ఫర్ సిగ్నిఫికెంట్ కాస్ట్ సేవింగ్స్. సో మనం ఏంటి అని అంటే కనుక వీ కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక తగ్గించవచ్చు. ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ కండక్టింగ్ ద సెపరేట్ ఎలక్షన్స్ ఈజ్ ఇమ్మెన్స్. సో ఓకే, ఎలక్షన్స్ అనేటువంటివి మనకి ఈ విధంగా పార్లమెంట్కి ఒకసారి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒక్కొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒక్కొక్కసారి మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఇదేంటి అని అంటే కనుక దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్ సో ఈజ్ బీయింగ్ ఫేస్డ్ బై ద గవర్నమెంట్స్. ఫర్ ఇన్స్టెన్స్ మనం తీసుకున్నట్లయితే 2019 లోక్సభ ఎలక్షన్స్ ఎలోన్ కాస్ట్స్ అప్రాక్సిమేట్లీ 60,000 crores, 60,000 కోట్లు ఖర్చు అయిందనమాట మనకి 2019 లోక్సభ ఎలక్షన్స్ ఒక్కటి కండక్ట్ చేయడానికి. సో దేర్ ఫోర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఏముంటుంది, కాస్ట్ ఎఫిషియన్సీ, ఆ యొక్క ఫైనాన్షియల్ బర్డన్ అనేటువంటిది మనకైతే కనుక తగ్గుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక administrative efficiency. Okay, so the regular occurrence of elections across different states requires large scale deployment of security personnel and as well as election officials. So ఎక్కడో ఒకటి ఏదో ప్రతిసారి కూడా ఏదో ఒక స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి జరుగుతూ ఉండటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో వీ హ్యావ్ టు మొబిలైజ్ సో ద మోర్ అండ్ మోర్ సెక్యూరిటీ పర్సనల్ అక్కడ డిప్లాయ్ చేయాలి, ఎలక్షన్ అఫీషియల్స్ని డిప్లాయ్ చేయాలి. సో ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా ఒకేసారి పెట్టడం వల్ల అందరినీ మనం ఒకసారి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో దేర్ ఫోర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కూడా, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా మనకి పెరుగుతుంది. సో దట్ ఈ అఫీషియల్స్ అందరూ కూడా ఏంటంటే సో ద రిమైనింగ్ వాళ్ళ యొక్క విధుల్లో సో ద నార్మల్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. సో సింక్రనైజ్డ్ ఎలక్షన్ వుడ్ స్ట్రీమ్లైన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. మూవింగ్ టు ద థర్డ్ పాయింట్, ఇంక్రీజ్డ్ ఓటర్ టర్న్అవుట్. సో ఒకేసారి మనము ఎలక్షన్స్ అనేటువంటివి పెట్టడం వల్ల ద సేమ్ డే ఆర్ ఈవెన్ ద మల్టిపుల్ డేస్ పెట్టడం వల్ల మనకు ఏమవుతుంది అని అంటే కనుక సో ద ఓటర్ పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్ యాజ్ వెల్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అని చెప్తున్నారనమాట. సో ద కంబైనింగ్ ద నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఎలక్షన్స్ కుడ్ ఈవెన్ పొటెన్షియల్లీ ఇంక్రీజ్ ద ఓటర్ పార్టిసిపేషన్ యాజ్ వెల్. Next important one is reduced disruption to that of the governance. So the frequent occurrence of elections can be a disruption to that of the governance as it places the government officials always in the election mode. మనకి ఈ యొక్క ఆల్వేస్ ద ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ అనేటువంటివి పెట్టడం వల్ల ఆల్ ద అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా సో హూ ఆర్ ఆల్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ ఎలక్షన్ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళందరి యొక్క ఇది కూడా మనకి ఏంటంటే అఫీషియల్స్ అందరూ కూడా దే విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ద ఎలక్షన్ మోడ్ ఓన్లీ. సో ఇన్స్టెడ్ వాళ్ళు ఏంటి అంటే కనుక వాళ్ళ యొక్క నార్మల్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయకుండా సో కంప్లీట్లీ ఎలక్షన్ మోడ్లోనే ఉండటం వల్ల ఈవెన్ ద నార్మల్ గవర్నెన్స్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక పీపుల్ వెల్ఫేర్ అనేటువంటి కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయి ఎలక్షన్స్ కండక్ట్ చేయటమే వీళ్ళకి ఇంకేంటి అని అంటే కనుక ఆల్వేస్ దే విల్ బి ఎంగేజ్డ్ ఇన్ కనెక్టింగ్ ద ఎలక్షన్స్ ఓన్లీ. సో ఈ యొక్క రెడ్యూస్డ్ డిస్రప్షన్ టు ద గవర్నెన్స్ యాజ్ వెల్ మనము ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక వీ కెన్ ఈవెన్ రెడ్యూస్ దిస్ డిస్టర్బెన్సెస్ టు ద గవర్నెన్స్. సో గవర్నెన్స్కి మనకి డిస్టర్బెన్సెస్ కూడా మనం అయితే కనుక రెడ్యూస్ అయితే చేయొచ్చండి. దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కదా ఈ యొక్క కోవింద్ ప్యానెల్, రామ్నాథ్ కోవింద్ యొక్క రికమెండేషన్స్ తీసుకున్నట్లయితే ఓకే, సో రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ మనం రికమెండేషన్స్ తీసుకున్నట్లయితే కనుక సో దిస్ కమిటీ హ్యాస్ గివెన్ ద డీటెయిల్డ్ ప్రాసెస్ లైక్ హౌ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అనేటువంటి దాన్ని వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు డీటెయిల్డ్ ప్రాసెస్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగిందండి. ద డీటెయిల్డ్ రికమెండేషన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఈవెన్ దే హ్యావ్ కోటెడ్ వాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అని కూడా మనకైతే చెప్పడం జరిగిందనమాట. సో లైక్ దే హ్యావ్ ప్రపోజ్డ్ దట్ 2 bills need to be introduced. So one bill which will be passed by the parliament alone and the another bill which requires even the state's consent as well. So state governments యొక్క ratification కూడా మనకి ఏంటి అని అంటే కనుక అవసరం అనేటువంటి విధంగా 2 బిల్స్ని మనకైతే కనుక ప్రపోజ్ చేశారనమాట. లైక్ చూసినట్లయితే కనుక ఈ యొక్క కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్ ఎలా అంటే కనుక సైమిల్టేనియస్ పోల్స్ ఏవైతే ఉంటాయో అంటే దట్ ఈస్ ద లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మధ్య ఎలక్షన్ ఇవంతా కూడా మనకి సైమిల్టేనియస్ పోల్స్ అనేటువంటివన్నీ 2 ఫేజెస్లో మనం అయితే కనుక ఇంప్లిమెంట్ చేద్దాము. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే
The first phase will cover all the Lok Sabha and as well as assembly elections. So the Lok Sabha elections and as well as మొత్తము అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్, ఈవెన్ ద యూనియన్ టెరిటరీస్ యాజ్ వెల్. సో కలిపి ఒకసారి అదొక ఫేజ్ 1గా మనం ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేద్దాము అని చెప్పేసి అంటున్నారు. సెకండ్ ఫేజ్లో ఏం చేద్దాము అని అంటే ఇట్ విల్ బీ హెల్డ్ విత్ ఇన్ 100 days ఆఫ్ ద ఫస్ట్ విల్ కవర్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయినటువంటి విత్ ఇన్ 100 days లోపల మనం ఏంటి అని అంటే కనుక సెకండ్ ఫేజ్ కూడా మనం కండక్ట్ చేసేద్దాం. సెకండ్ ఫేజ్లో ఏం చేద్దామంటే లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్, అంటే పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీస్. పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్, దట్ ఈస్ ద థర్డ్ టైర్ ఆఫ్ ద గవర్నమెంట్. సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రాస్ రూట్ లెవెల్, లోకల్ గవర్నమెంట్స్. సో ద లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేద్దాము అనేటువంటి ప్రపోజల్ని మనకి ఈ యొక్క కమిటీ రికమెండ్ చేసిందండి. ఎలాగా 2 phases కండక్ట్ చేయాలి అనేటువంటిది ప్లాన్. ఫస్ట్ ఫేజ్లో పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ ద యూనియన్ టెరిటరీస్. అండ్ ద సెకండ్ వేర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ దేర్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్. సో 100 day విండో ఇచ్చి మనకి విత్ ఇన్ 100 days లోపల మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కండక్ట్ చెయ్యాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్లాన్ దట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద కోవింద్ కమిటీ. ఓకే, దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. సో దట్స్ ఇట్. అక్కడతోటి మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫుల్ టర్మ్ అయ్యేంత వరకు, దట్ ఈస్ ద 5 years అయ్యేంత వరకు కూడా ఇంకా ఎలక్షన్స్ అనేటువంటి మాట ఉండకూడదు అనేటువంటిది ప్లాన్ అండి. సో దట్ ద నెక్స్ట్ 5 years కంప్లీట్లీ వీ కెన్ ఫోకస్ ఆన్ గవర్నెన్స్. సో వీ కెన్ ఫోకస్ ఆన్ పీపుల్ వెల్ఫేర్. దిస్ ఇస్ ద ఐడియా బిహైండ్ ఇట్. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో చూడండి, ఫర్ హోల్డింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ ది కమిటీ హ్యాస్ రికమెండెడ్ 15 amendments టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అమెండ్మెంట్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి ఒక 15 amendmentsని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కమిటీ రికమెండ్ అయితే చేసిందండి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి అని అంటే ట్రాన్సిషన్ టు సైమల్టేనియస్ పోల్స్, ద పార్లమెంట్స్ పవర్ టు మేక్ ద లాస్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏం చేయాలి అని చెప్తున్నారంటే వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ఆర్టికల్ నెంబర్ 82A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్కి మనం ఏంటి అని అంటే కనుక ఆర్టికల్ నెంబర్ 82A అనేటువంటి దాన్ని మనం అయితే ఇన్సర్ట్ చేయాలి. ఈ ఆర్టికల్ 82A ఏం చెప్తుంది అని అంటే ఇట్ బేసికల్లీ ఎస్టాబ్లిషెస్ ద ప్రాసెస్ బై విచ్ ద కంట్రీ విల్ మూవ్ టు ఎ సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఈ యొక్క లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించినటువంటి ఈవెన్ మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అయితే కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయండి మనకి. సో దీంట్లో మనకి సో ఓకేనా, వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ఆర్టికల్ నెంబర్ 82A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. ఇది మనకి ఏంటి అని అంటే ఇట్ ఎస్టాబ్లిషెస్ ద ప్రాసెస్, అంటే ఏ విధంగా మనము సైమల్టేనియస్ ఎలక్షన్స్కి మూవ్ అయితే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద లోక్సభకి మూవ్ అవ్వాలి అనేటువంటి ప్రొసీజర్ని మనకి చెప్పడం స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో వీళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటి అని అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 82A ఆఫ్ క్లాజ్ 1. ఓకే, 82A ఆఫ్ క్లాజ్ 1 వేర్ ఇట్ హ్యాస్ కోటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అపాయింటెడ్ డేట్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక కోట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు 82Aలో కంప్లీట్లీ ఒక ప్రాసెస్ ఏంటి అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయండి. దాంట్లో ఫస్ట్ క్లాజ్లో మనకి ఏంటి అని అంటే ఆన్ ద డేట్ ఆఫ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్స్ ద ప్రెసిడెంట్ విల్ ఇష్యూ ఏ నోటిఫికేషన్ బ్రింగింగ్ ఆర్టికల్ నెంబర్ 82A ఇంటూ ఎఫెక్ట్. ఈ యొక్క ఆర్టికల్ 82A మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం అయితే కనుక యాడ్ చేస్తాం కదా. సో యాడ్ చేసినటువంటి దాన్ని ఇప్పుడు మనకి ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే కనుక ఆన్ ద డేట్ ఆఫ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్. ఒక జనరల్ ఎలక్షన్ అనేటువంటిది జరిగిన తర్వాత హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ కదా, అంటే హౌస్ ఆఫ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ ఈ వేళ మనకి ఏంటి అని అంటే కనుక సిట్టింగ్ అనేటువంటిది ఫస్ట్ డే అనుకోండి. ఈ వేళ మనకి ఏంటి అని అంటే కనుక President of India will issue a notification by bringing this article 82A into effect. అంటే సైమల్టేనియస్ పోల్స్ని కండక్ట్ చేయడానికి గల ప్రాసెస్ని ఈ ట్రిగ్గర్ అయితే కనుక చేస్తారనమాట. దానికి నోటిఫికేషన్ అయితే కనుక మనకి తీసుకుని వస్తారు. ఏ డేట్ని అయితే మనకి నోటిఫికేషన్ వస్తుందో ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షాల్ బి రిఫర్డ్ టు యాజ్ అపాయింటెడ్ డేట్.
సో ఓకే, ఈ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు? జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లోక్సభ కన్స్టిట్యూట్ అయ్యాక ద ఫస్ట్ సిట్టింగ్ ద ఫస్ట్ డే ఆఫ్ దట్ పర్టికులర్ ఫస్ట్ సిట్టింగ్ ఏదైతే మనకు ఉంటుందో ఆ సిట్టింగ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని తీసుకురావాలి అనేటువంటిది ప్లాన్ అండి. దట్స్ వేర్ ఆర్టికల్ 82A ఆఫ్ క్లాజ్ 1 టాక్స్ అబౌట్. ఆర్టికల్ నెంబర్ 82A ఆఫ్ క్లాజ్ 2 ఏం చెప్తుంది? ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విచ్ హ్యావ్ బీన్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఆఫ్టర్ అపాయింటెడ్ డేట్ షెల్ కమ్ టు అన్ ఎండ్ అపాన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ఫుల్ టర్మ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్. ఏంటంటే కనుక ఇప్పుడు అపాయింటెడ్ డేట్ అంటే ఏంటి? హౌస్ ఆఫ్ పీపుల్ మనకి మొదలైనటువంటి ద ఫస్ట్ డే, అక్కడి నుంచి 5 years వీ కాల్ ఇట్ యాజ్ ఫుల్ టర్మ్ అంటాం అనమాట. అక్కడి నుంచి 5 years అపాయింటెడ్ డేట్ దగ్గర నుంచి సో ద 5 years టర్మ్ ఉంటే దట్ వీ కాల్ ఇట్ యాజ్ ద ఫుల్ టర్మ్ అని చెప్పేసి మనం పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఇప్పుడు ఫస్ట్ హౌస్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడడం, ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విచ్ హ్యావ్ బీన్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ జనరల్ ఎలక్షన్ విచ్ ఆర్ హెల్డ్ ఆఫ్టర్ అపాయింటెడ్ డేట్ షెల్ కమ్ టు అన్ ఎండ్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ఫుల్ టర్మ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్. సో హౌస్ ఆఫ్ పీపుల్ యొక్క టర్మ్ మనకి అయిపోయినట్లయితే ఏ రోజు అయిపోతుందో అదే రోజున లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క టెన్యూర్ కూడా కంప్లీట్లీ అయిపోతుంది. దట్ మీన్స్ దట్ ద ఫైనల్ డే. సో దట్ ఏంటి, వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ సింక్రనైజేషన్ ఆఫ్ బోత్ ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే ఒకటే రోజున మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈవెన్ బోత్ ద హౌస్ ఆఫ్ పీపుల్ టెన్యూర్ ఎక్స్పైర్ అయిపోతుంది ఫుల్ టర్మ్, అండ్ అలాగనే ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క టెన్యూర్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అదే రోజున ఎక్స్పైర్ అయిపోతుంది. ఎప్పుడు? ఫుల్ టర్మ్ అయిపోయిన తర్వాత. సో చూడండి ఒక్కసారి మళ్ళీ మనం మాట్లాడుకుంటే కనుక ఆర్టికల్ నెంబర్ 82A ఆఫ్ క్లాజ్ 1ని మనకి తీసుకుని వచ్చారు అండ్ 82A ఆఫ్ క్లాజ్ 2ని మనకి తీసుకుని వచ్చారు. ఆర్టికల్ 82A ఆఫ్ క్లాజ్ 1 మనకి ఏం చెప్తుంది? అపాయింటెడ్ డేట్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ నెంబర్ 82A ఆఫ్ 2 ఏం చెప్తుంది? ఆ యొక్క అపాయింటెడ్ డేట్ దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్టర్ దట్ అపాయింటెడ్ డేట్ ఈ యొక్క లోక్సభ హౌస్ ఆఫ్ పీపుల్ యొక్క ఫుల్ టర్మ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే రిమైనింగ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క టెన్యూర్ కూడా మనకి అయిపోతుంది. సో ఎక్స్పైర్ అయిపోతుంది. సో దట్ బోత్ ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విల్ బీ ఇన్ సింక్రనైజేషన్ విత్ ఈచ్ అదర్. సో రెండూ కూడా ఒకటే రోజున మనకి ఏంటంటే ఎండ్ అయ్యే విధంగా మనకి తీసుకుని వచ్చారండి. దెన్ అనదర్ అమెండ్మెంట్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 327 గురించి కూడా మనకి అమెండ్మెంట్ అయితే చేశారు. ఇట్ గివ్స్ ద పార్లమెంట్ ద పవర్ టు మేక్ ద లాస్ రిలేటింగ్ టు లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్స్ ఇంక్లూడింగ్ ఈవెన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యువెన్సీస్. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి పార్లమెంట్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక పవర్ని ఇవ్వడం అయితే కనుక జరిగిందనమాట. సో ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ ద లాస్ రిలేటింగ్ టు దట్ ఆఫ్ ద లోక్సభ, రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్టోరల్ రోల్స్ అండ్ డీలిమిటేషన్ కాన్స్టిట్యువెన్సీస్. దీన్ని కూడా మనకి ఏంటి అని అంటే అమెండ్మెంట్ చేసి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి లాస్ని కూడా చేసేటువంటి పవర్ పార్లమెంట్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెన్ లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ డిజాల్వ్డ్ బిఫోర్ ద ఫుల్ టర్మ్ ఎండ్స్. సో ఫుల్ టర్మ్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఫుల్ టర్మ్ అంటే ఎప్పుడు? ఆ యొక్క అపాయింటెడ్ డేట్ ఎక్కడి నుంచి మనకి 5 years పాటు మనకి ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఫుల్ టర్మ్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారండి కమిటీ వాళ్ళు. ఒకవేళ ఈ ఫుల్ టర్మ్ అవ్వక ముందే ఏదైనా పర్టికులర్ స్టేట్లో ఏదైనా ఒక కారణం వల్ల లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోవడం కానీ లేదా లోక్సభే డిజాల్వ్ అయిపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేటువంటిది మాట్లాడడం జరుగుతుంది. సో లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఆర్ కన్స్టిట్యూటెడ్ ఫర్ a period of 5 years after each election. It recommended that this 5-year period is known as full term. సో ఫుల్ టర్మ్ అంటే ఏంటి? 5 years. ఆ 5 years టర్మ్ని మనము ఫుల్ టర్మ్ అని పిలుస్తాం అనమాట. ఇఫ్ లోక్సభ ఆర్ ఏ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ డిజాల్వ్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ఫుల్ టర్మ్ ద రిమైనింగ్ పీరియడ్ విల్ బి రిఫర్డ్ టు యాజ్ అన్ఎక్స్పైర్డ్ టర్మ్. ఓకే, అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 5 years కదా టెన్యూర్, మనకి 5 years టెన్యూర్. ఈ 5 yearsలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 years అయిన తర్వాత
3 years అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి డిజాల్వ్ అయిపోయింది. బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి డిజాల్వ్ అయిపోయింది. సరిగ్గా జాగ్రత్తగా చూడండి. 5 years ఈజ్ అ టోటల్ టెన్యూర్. ఆ 5 yearsని మనం ఏమని పిలవాలి? ఫుల్ టర్మ్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఈ 5 years ఫుల్ టర్మ్లో ఒక 3 years బాగానే నడిచింది. ఓకేనా, ఒక 3 years బాగానే నడిచింది. బట్ 3 years అయిన తర్వాత బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి ఏమైంది అని అంటే డిజాల్వ్ అయిపోయింది. బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గాట్ డిజాల్వ్డ్. వెన్ ఇట్ ఈస్ గాట్ డిజాల్వ్డ్, సో దెన్ మరి ఇంకా ఎంత టర్మ్ ఉందండి టెన్యూరు? ఇంకా రిమైనింగ్ టర్మ్ వచ్చేసి 2 years కదా. ఈ యొక్క 2 yearsని మనం ఏమంటాము అని అంటే అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటాం అనమాట. అన్ఎక్స్పైర్డ్ టర్మ్. ఓకే, ఈ యొక్క అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఉంది కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళని రీప్లేస్ చేస్తూ డిజాల్వ్ అయిపోయిన తర్వాత వీళ్ళని రీప్లేస్ చేస్తూ ఒకవేళ మళ్ళీ ఒక గవర్నమెంట్ ఫార్మ్ అయిందనుకోండి బీహార్లో, బీహార్ యొక్క అప్పుడు టెన్యూర్ ఎంత ఉంటుంది? ఈజ్ ఇట్ ఫర్ 5 years? నో, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ అన్ఎక్స్పైర్డ్ టర్మ్ వరకు మాత్రమే అక్కడ గవర్నమెంట్ అనేటువంటిది మనకి రన్ అవుతుంది. ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది రన్ అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే 5 years అయ్యే నాటికి ఒకవేళ మధ్యలో ఏదైనా లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయినా కూడా వాళ్ళకి ఆ రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంటుందో అంత మాత్రమే సర్వ్ చేస్తారు వాళ్ళని రీప్లేస్ చేసేవాళ్ళు. అంతే తప్ప అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 5 years అనేటువంటిది ఉండదు. అంటే ఏంటంటే సో దట్ మనకేంటి ఒక సైకిల్ మెయింటైన్ అయ్యే విధంగా ఇప్పుడు ఈ 5 years సైకిల్ అనేటువంటి దాన్ని చాలా స్ట్రాంగ్గా పెట్టి దాన్ని ఒక రెఫరెన్స్గా పెట్టి ఫుల్ టర్మ్గా పెట్టి ఆ 5 years అయ్యే నాటికి ఒకవేళ మధ్యలో ఏమైనా హౌసెస్ డిజాల్వ్ అయినా అవ్వకపోయినా ఏవైనా సరే అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఉన్న అవన్నీ కూడా ఈ 5 years హౌస్ ఆఫ్ పీపుల్ టెన్యూర్ అయిపోయే నాటికి మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పైర్ అయితే అయిపోవాలి. సో దట్ మళ్ళీ ఏంటి 5th yearలో మళ్ళీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 5 years ఫుల్ టర్మ్ అనేటువంటిది ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా అండి ఇక్కడ మనకి. ఓకే, so if Lok Sabha or state legislative assembly is dissolved before the expiry of the full term, the remaining period will be referred to as unexpired term. So this is the point. Moving to the next important point మనం చూసుకుంటే సంథింగ్ రిలేటెడ్ టు యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు మీరు యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే కొన్ని యూనియన్ టెరిటరీస్లో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ కూడా ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ జమ్మూ అండ్ కాశ్మీర్, వీ హ్యావ్ న్యూ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఎన్సిటి. సో ఇక్కడ మనకి ఏమవుతాయి, ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి అక్కడ కూడా మనం ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేయాలి. సో అంటే నార్మల్ స్టేట్స్లో ఉండేటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీసే కాకుండా ఈవెన్ యూనియన్ టెరిటరీస్లో ఉండేటువంటి ఎక్కడెక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో ఈవెన్ అక్కడ ఎలక్షన్స్ని కూడా మనం ఏంటంటే ఈ యొక్క 1 nation 1 ఎలక్షన్కి స్ట్రీమ్ లైన్ చేస్తాము. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. సో చూడండి, ఇట్ రికమెండెడ్ ద అమెండ్మెంట్ టు సెటైన్ లాస్ రిలేటింగ్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ సచ్ యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ 1991, ది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963. సో వీటిలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి, వీటికి కూడా అమెండ్మెంట్స్ అనేటువంటివి చేయాలి. సో దట్ ఏంటి, అటు ఒక పక్కన హౌస్ ఆఫ్ పీపుల్, మరొక పక్కన ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, అండ్ ఇంకా థర్డ్ వన్ ఏంటి, ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. సో ఈ మూడు కూడా మనకి ఏంటి అని అంటే ఇన్ సింక్లో ఇన్ లైన్లో మనకి ఒకేసారి ఎలక్షన్స్కి అనేటువంటిది వెళ్తాయి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మూవింగ్ on to that of the next one, this is something related to local bodies. అంటే మనకి సెంట్రల్ అట్ ద సెంట్రల్ లెవెల్లో మనం హౌస్ ఆఫ్ పీపుల్ చూసాము, అట్ ద స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చూసాము, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్. This committee suggested the inclusion of a new article, that is 324A in the Constitution of India. It would empower the Parliament to make laws to ensure that the municipality and the panchayat elections are held simultaneously with the general elections to Lok Sabha and as well as legislative assemblies. So
ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మనం ఆల్రెడీ చూసాం కదండి, సెంట్రల్ లెవెల్లో దట్ ఈస్ హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఈవెన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ చూసాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఈవెన్ లోకల్ గవర్నమెంట్స్లో కూడా దట్ ఈస్ పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీస్ యాజ్ వెల్, అక్కడ ఎలక్షన్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక మెయిన్ ఎలక్షన్స్ తోటి స్ట్రీమ్ లైన్ చేయడానికి వీ హ్యావ్ టు గివ్ ద పవర్ టు దట్ ఆఫ్ ద పార్లమెంట్. సో హియర్ అందుకని మరొక అమెండ్మెంట్ చేయాలి, మరొక అమెండ్మెంట్ అనేటువంటిది మనకైతే కనుక చేయాలండి. ఈ యొక్క అమెండ్మెంట్ ఏంటి అని అంటే కనుక Parliament can make the laws to ensure the municipality and the panchayat elections are also held simultaneously with the general elections, that is to Lok Sabha and as well as the legislative assemblies. So okay, this is what is the next important point అండి. ఒక్కసారి రివిజన్ చేసేద్దాం, మనము చేసిన తర్వాత ఇంకొకసారి ముందుకు వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలి అని అంటే పార్లమెంట్కి ఒకసారి ఎలక్షన్స్ జరిగి లెజిస్లేటివ్ ఎలక్షన్స్ అసెంబ్లీస్ అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కటి జరుగుతూ, సో ఓకేనా, అసలు ఎటువంటి సింక్రనైజేషను లేకుండా 5 ఏళ్ళు కూడా ప్రతి చోట ఎక్కడో అక్కడ ఎలక్షన్స్ జరిగేటువంటి విధానాన్ని కంప్లీట్లీ మార్చేసి అసలు ఎలక్షన్స్ ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఇంకొక్కసారే జరుగుతాయి, ఇంకా ఆ ఒక్కసారే పార్లమెంట్కి ఎలక్షన్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఆఫ్ ద ఆల్ ద స్టేట్స్ ఎలక్షన్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ ద యూనియన్ టెరిటరీస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ద లోకల్ ఎలక్షన్స్ యాజ్ వెల్, అన్నీ ఒకేసారి మనకైతే కనుక కంప్లీట్ అయిపోవటం వల్ల ఇంకా రిమైనింగ్ టెన్యూర్ అంతా ద సో కాల్డ్ ఫుల్ టర్మ్ ఏదైతే ఉందో అప్పుడు గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇంకా ఎలక్షన్స్ మీదన ఫోకస్ చెయ్యకుండా, ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు ఒక పార్టీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇదే స్టేట్లో ఇప్పుడు ఇది కంట్రీలో సో అండ్ సో మళ్ళీ బీహార్లోనో యూపీలోనో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటే సో ద గవర్నమెంట్ యొక్క ఫోకస్ అంతా కూడా ఏంటంటే అక్కడ ఆ స్టేట్లో మనం ఎలక్షన్స్ని విన్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మీదే ఉంటుంది తప్ప సో గవర్నెన్స్ మీదన, పీపుల్ యొక్క వెల్ఫేర్ మీదన, సో ఓకే వీటి మీదన, కంట్రీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి మీదన మైండ్ అనేటువంటిది ఉండకుండా డీవియేట్ అయిపోతుంది. దీని మూలాన ఇలా ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ఉండటం మూలాన ఏంటి అని అంటే కనుక గవర్నెన్స్ అనేటువంటిది దెబ్బతింటుంది. మరి ఇలా ఉండకుండాలంటే ఏం చేయాలి, ఒకేసారి కండక్ట్ చేస్తే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ లెవెల్లో మనకి ఏ పార్టీ వచ్చినా కూడా లేదా స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ వచ్చినా కూడా ఇంక వాళ్ళు నెక్స్ట్ ఫుల్ టర్మ్ వరకు, నెక్స్ట్ 5 years వరకు కూడా మనకి మన యొక్క దీని మీదనే ఫోకస్ పెడతారు, గవర్నెన్స్ మీదనే ఫోకస్ పెడతారు, వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే ఫోకస్ పెడతారు. సో దాట్స్ హౌ ద గవర్నెన్స్ విల్ ఇంప్రూవ్ అనేటువంటిది ఆలోచన మనకి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ పార్లమెంట్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, దట్ ఈస్ ఫర్ లోక్సభ, ఓకే, అండ్ ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద స్టేట్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఓకే. దెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, ఏ యూనియన్ టెరిటరీస్కి అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయో వాటికి కండక్ట్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ పంచాయత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్, పంచాయత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు మన యొక్క కోవింద్ ప్యానెల్ ఏం చెప్తోందంటే ఇదిగోండి ఈ ఫస్ట్ 3టికి అంటే పార్లమెంట్కి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద స్టేట్స్కి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద యూనియన్ టెరిటరీస్కి ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాం, దట్ ఈజ్ phase 1. అవి అయిపోగానే వితిన్ 100 daysలోనే phase 2, సో దట్ ఈజ్ ఫర్ ద పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్ కూడా ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేసేద్దాము. సో చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక అప్పుడు ఇంకా ద రిమైనింగ్ ఇయర్స్ అన్నీ కూడా మనము అడ్మినిస్ట్రేషన్ మీదన, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ మీదన ఫోకస్ చేయొచ్చు. మరి ఇలా చేయాలి అని అంటే కనుక దీనికి తగ్గ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేటువంటివి అవసరం అనమాట. సో ఏవేం అమెండ్మెంట్స్ అవసరమో, ఏవేం చెయ్యాలి అనేటువంటిది మనకి ఇక్కడ ఆర్టికల్ 82A ఇంట్రడ్యూస్ చేయడం, 82A Clause 1, 82A Clause 2 వీటిలన్నింటినీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగే ఆర్టికల్ 327 అండ్ ఇన్ కేస్ ఏదైనా ఒక పర్టికులర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫుల్ టర్మ్ అవ్వక ముందే డిజాల్వ్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మళ్ళీ అక్కడ గవర్నమెంట్ ఏదైనా కొత్త గవర్నమెంట్ రీప్లేస్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంకో 5 years చేస్తారా, లేకపోతే ఆ ఫుల్ టర్మ్ అయిపోతే వాళ్ళు కూడా ఎక్స్పైర్ అయిపోతుందో వాళ్ళ టర్మ్ కూడా అనేటువంటిది కూడా మనకి వీటిలో అడ్రస్ చేశారు. యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి. ఇప్పుడు 324Aని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మనం ఏం చేయాలి అని అంటే కనుక పార్లమెంట్ని కూడా ఎంపవర్ చేయాలి. వీ హ్యావ్ టు ఎంపవర్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ టు ఎన్ష్యూర్ దట్ మున్సిపాలిటీ అండ్ పంచాయత్ ఎలక్షన్స్ ఆర్ సైమల్టేనియస్లీ హెల్డ్ విత్ జనరల్ ఎలక్షన్స్.
దెన్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ విచ్ ఈజ్ సింగిల్ ఎలక్టోరల్ రోల్ అంటారనమాట. ఇప్పుడు సింగిల్ ఎలక్టోరల్ రోల్ అనేటువంటి దాన్ని ఒకటి క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. ద న్యూ ఆర్టికల్ దట్ ఈస్ 325 clause 2 proposed by the committee with to create a single electoral roll for every territorial constituency for election in the House of People, legislature of a state, municipality and as well as a panchayat. అంటే ఒకటే ఎలక్టోరల్ రోల్ క్రియేట్ చేస్తారు. సో దట్ ఎలక్టోరల్ రోల్ విల్ బి యూజ్డ్ ఫర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్, హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ ఈవెన్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఈవెన్ ఫర్ ద పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ as మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా మనకైతే కనుక యూజ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఇలా ఈ సింగిల్ ఎలక్టోరల్ రోల్ అనేటువంటిది మనకి ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారంటే ఇట్ విల్ బి ప్రిపేర్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ దట్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ తోటి కన్సల్టేషన్ రోల్ అనేటువంటిది తీసుకుని మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే మనకి ప్రిపేర్ చేస్తుందండి ఈ యొక్క ఎలక్టోరల్ రోల్స్ని. దిస్ ఈజ్ వాట్ ఈస్ అ ప్రపోజల్. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే పంచాయత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎలక్టోరల్ రోల్ని మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేసేది. బట్ కానీ ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే మరి ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి సైమల్టేనియస్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అన్ని ఎలక్టోరల్ రోల్స్ వద్దు, ఒకటే సింగిల్ యూనిఫైడ్ ఎలక్టోరల్ రోల్ క్రియేట్ చేద్దాం. ఆ సింగిల్ ఎలక్టోరల్ రోల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే కండక్ట్ చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది అలాంగ్ విత్ ద కన్సల్టేషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇంకెక్కడి నుంచి ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఈజ్ ప్యూర్లీ కన్సల్టేటివ్గా మారిపోతుంది. ఓన్లీ దీనికి మనం కన్సల్టేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయటం తప్ప. సో this electoral role will be made by the election commission in consultation with the state election commissions. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ యొక్క రోల్ కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక కన్సల్టేటివ్ అయిపోతుందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో మెయిన్ ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తాయి అని అంటే ఇప్పుడు ఎలక్టోరల్ రోల్ ప్రిపరేషన్ విషయంలో దానికి సంబంధించి సింగిల్ ఎలక్టోరల్ రోల్ పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అంటే పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించిన ఎలక్షన్స్ని కూడా మనం ఏంటంటే వీటితో పాటు స్ట్రీమ్ లైన్ చేసి వితిన్ 100 days ఆఫ్ దీస్ ఎలక్షన్స్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన వితిన్ 100 days పీరియడ్లోనే వీటికి సంబంధించిన ఎలక్షన్స్ని కూడా పెట్టాలి అని చెప్తున్నారు. అండ్ అలాగనే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ని కూడా మనము వీటితో పాటే యాడ్ చేయాలి అంటూ దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చెప్తున్నారు. దెన్ వాట్ డస్ ద టర్మ్ ఫుల్ టర్మ్ అంటే ఏంటి అంటే ఏ విధంగా ఒకవేళ మధ్యలోనే ఒక పలానా లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయినట్లయితే కనుక అప్పుడు సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దాన్ని మాట్లాడుతున్నారు. అండ్ ఫైనల్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో దే హ్యావ్ టాక్డ్ అబౌట్ ద what is this appointed date is all about and article number 82కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ గురించి రిక్వైర్డ్ అమెండ్మెంట్స్ గురించి అన్నిటి గురించి కూడా మనకి చెప్తున్నారండి. Clear, right? This is what is the idea behind it. But however, and we have also talked about the advantages ఏమేంటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేసామండి. అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ దెర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ యాజ్ వెల్. మనకి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎలక్షన్స్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలి అని అంటే కనుక స్టేట్స్కి సంబంధించినటువంటి రాటిఫికేషన్ కూడా అవసరం మనకి. So now it's a challenge to convince the state governments so to onboard them onto this one nation one election యొక్క మెకానిజం అండర్లోకి మనకి తీసుకురావడానికి ఇట్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఒకేసారి సైమిల్టేనియస్గా మనకి ఇంత పెద్ద ఎలక్షన్ని మనం కండక్ట్ చేయాలి అని అంటే లైక్ పార్లమెంట్ లైక్ లోక్సభ ఎలక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ద లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఒకే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీ సంబంధించిన ఎలక్షన్స్ ఒకేసారి కండక్ట్ చేయాలి అని అంటే ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ మ్యాన్ పవర్ అండి. సో హ్యూజ్ మ్యాన్ పవర్ అండ్ హ్యూజ్ సెక్యూరిటీ పర్సనల్, ఈవీఎం అవైలబిలిటీ వీటిలన్నిటినీ కూడా ఏంటి అని అంటే మనకి దీస్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. సో డెఫినెట్లీ వీ కెన్ say that one nation one election principle will definitely be a step in the right direction because మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో దట్ ద రెస్ట్ ఆఫ్ ద అదర్ ఇయర్స్ మనకి ఏంటి అని అంటే కనుక ద
people can focus on, the government can focus on governance, not on the election in the another state. మళ్ళీ ఇంకొక స్టేట్లో ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అనేటువంటి దాని మీద మళ్ళీ ఆ స్టేట్ని మనం ఎలా కన్విన్స్ చేసి అక్కడ మన పార్టీ వచ్చేలా చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు లేకుండా, సో సెంట్రల్ లెవెల్లో వచ్చేటువంటి పార్టీ ఏదైనా కూడా కంప్లీట్లీ గవర్నెన్స్ మీదనే ఫోకస్ చేసే విధంగా మనకి ఇవైతే కనుక ఉపయోగపడతాయి. బట్ హౌవర్ దీస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో విచ్ నీడ్ టు బి అడ్రస్డ్, విచ్ నీడ్ టు బి సార్టెడ్ అవుట్. Yes, Andy. So this is something that you are expected to know about one nation, one election. So these are the main constitutional amendments which have been proposed by this. So Ramnath Kovind panel aithe kanaka manaki propose aithe chesaru, and these recommendations have even been accepted by that of the government. So that down the line manaki enti ani ante kanaka ippudu meer chusinatlaithe kanaka oka government to form an implementation group as well. So the government ippudu manaku oka implementation group ni aithe kanaka constitute chestaru to take forward the recommendations of the కోవింద్ ప్యానెల్ రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ చెప్పినటువంటి రికమెండేషన్స్ అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏంటి అంటే కనుక ఇప్పుడు మరొక గ్రూప్ని కూడా మనకి కన్స్టిట్యూట్ చేయబోతున్నారనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఓవరాల్ ఐడియా బిహైండ్ దిస్ పర్టికులర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి a significant breakthrough if at all if it was implemented. Okay, and from the exam perspective as well, this is very, very important. So okay, thank you friends, that's it for today. Let's meet again in the next burning issue.